Good morning, friends. Today we are going to learn a word for 4th March 2024. Level 1 for classes 1st and 2nd. The word is hot. 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 Pronunciation hot. Pronunciation is hot. Parts of speech adjective. Hot meaning వేడి, తెలుగులో అయితే వేడి. ఫీలింగ్ హీట్, వేడిగా ఫీల్ అవటం. హ్యావింగ్ ఏ హై టెంపరేచర్, ప్రొడ్యూసింగ్ హీట్. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం, వేడిని ప్రొడ్యూస్ చేయడం, ఉత్పత్తి చేయడం. యూసేజ్ ఐ ఫీల్ హాట్, నాకు వేడిగా ఉంది, నేను వేడిగా ఫీల్ అవుతున్నాను. ఇట్ ఇస్ హాట్ టుడే, ఈరోజు వేడిగా ఉంది. ఫర్ లెవెల్ 2 క్లాస్ 3, 4 and 5 వర్డ్ ఈజ్ హౌస్. తెలుగులో హౌస్ అంటే ఇల్లు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ప్రొనౌన్సియేషన్ హస్. 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 ప్లూరల్ అయితే హౌజెస్ అనాలి. మీనింగ్ ఎ బిల్డింగ్ ఫర్ పీపుల్ టు లివ్ ఇన్, ప్రజలు నివసించడానికి ఉండేటువంటి భవనాన్ని హౌస్ అంటాం. యూసేజ్ వి లివ్ ఇన్ ఏ 2-bedroom house. We went into the house. He went into the house. We live in a 2-bedroom house. 2 బెడ్రూమ్లు ఉన్న ఇంట్లో ఉంటున్నాం. He went into the house. అతను ఇంట్లోనికి వెళ్ళాడు. ఫర్ లెవెల్ 3 వర్డ్ ఫర్బిడెన్. ఫర్బిడెన్ అంటే ప్రొహిబిటెడ్, నిషేధించబడింది, బ్యాన్, ఇది మీనింగ్. తెలుగులో నిషేధించబడింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్. ప్రొనౌన్సియేషన్ ఫర్బిడెన్. ఫర్బిడెన్. అలాగే యూసేజ్ ఫోటోగ్రఫీ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్బిడెన్ ఇన్ ద మ్యూజియం. మ్యూజియంలో ఫోటోగ్రఫీ పూర్తిగా నిషేధించబడింది, చాలా కఠినంగా. ద యూస్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఫర్బిడెన్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో ఆల్కహాల్ వాడటం అనేది నిషేధించబడినది. లెవెల్ 4 రిలక్టెంట్, అయిష్టంగా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్. ప్రొనౌన్సియేషన్ రిలక్టెంట్. రిలక్టెంట్ మీనింగ్ హెసిటేటింగ్ బిఫోర్ డూయింగ్ సంథింగ్, అన్ఇంట్రెస్టెడ్. అయిష్టంగా ఏదైనా పని అయిష్టంగా చేయటం, లేదా చేసే ముందు కొంచెం ఆలోచించడం. యూసేజ్ ఈ ఫైనలీ గేవ్ ఏ రిలక్టెంట్ స్మైల్, అని అయిష్టంగా ఆయన నవ్వారు. షీ వాజ్ రిలక్టెంట్ టు అడ్మిట్ షీ వాజ్ రాంగ్. ఆమె తప్పని ఇష్టం లేకుండా ఒప్పుకుంది. ఆపోజిట్ టు రిలక్టెంట్ ఎగర్. ఎగర్ అంటే ఉత్సాహంగా. థ్యాంక్ యూ.